టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేష్ జగన్నాథం మొదటిసారి మెగాఫోన్ పట్టి ఈ క్రైమ్ మిస్టరీ థ్రిల్లర్ ను తెరకెక్కించాడు. హీరో వరుణ్ సందేశ్ స్వయంగా నిర్మించిన నింద సినిమాలో రాజన్న ఫేమ్ అని క్యూ మధు ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 21న థియేటర్లలో రిలీజ్ అయిన నింద సినిమా యావరేజ్ గా నిలిచింది. అయితే ఎక్కువగా ప్రమోషన్లు లేకపోవడంతో లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. అయితే నింద సినిమాలోని కథనాలతో పాటు వరుణ్ సందేశ్ యాక్టింగ్, కథలలోని ట్విస్టులు బాగున్నాయంటూ రివ్యూలు వినిపించాయి. ముఖ్యంగా వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత ఒక మంచి సినిమాలో నటించాడంటూ ప్రశంసలు వచ్చాయి. ఇప్పుడు డిజిటల్ స్ట్రీమింగ్ కు వచ్చేస్తుంది. ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను సొంతం చేసుకున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఆగస్టు మొదటి వారంలో నిందా మూవీని ఓటీటీలో రిలీజ్ చేయనున్నట్లు సమాచారం. త్వరలోనే దీనికి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడనుందని తెలుస్తోంది. నిందా సినిమా కథ విషయానికి వస్తే, మంజు క్యూ మధు అనే యువతిని రేప్ చేసి చంపేశాడని కాండ్రా కోటకు చెందిన బాలరాజును ఛత్రపతి శేఖర్ పోలీసులు అరెస్ట్ చేస్తారు. పోలీసుల విచారణలో బాలరాజే ఈ హత్య చేశాడని ఆధారాలు దొరుకుతాయి. జడ్జి సత్యానంద్ అతనికి ఉరిశిక్ష వేస్తాడు. అయితే బాలరాజు నేరం చేయలేడని సత్యానంద్ నమ్ముతాడు. అతడిని ఎలాగైనా నిర్దోషిగా నిరూపించమని హ్యూమన్ రైట్స్ కమిషన్లో పనిచేసే కొడుకు వివేక్ వరుణ్ సందేశ్ను కోరతాడు. దీంతో ఈ కేసును రీఇన్వెస్టిగేషన్ చేయడం మొదలు పెడతాడు వివేక్. మరి అతని విచారణలో ఏం తేలింది? నిజంగా బాలరాజే హంతకుడా? ఈ హత్యకు బాలరాజు కూతురు సుధాకు ఏమైనా సంబంధం ఉందా? హంతకులను పట్టుకోవడానికి వివేక్ ఎలాంటి రిస్క్ తీసుకున్నాడు అన్నదే నిందా సినిమా కథ. కాగా ఈ సినిమాలో అని క్యూ నెగటివ్ షేడ్స్ తో కూడిన పాత్ర పోషించి ఆడియన్స్ ను సర్ప్రైజ్ చేసింది.